రేషన్ బియ్యం అందక పేదలు ఇబ్బంది పడుతున్నారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేయడానికి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలానికి ఈ వాహనం 4 నెలలుగా రాకపోవడంతో పేదలకు రేషన్ అందడం లేదు. విరువూరు పంచాయతీలోని కొన్ని గ్రామాలకు ఎన్డీయూ రాకపోవడంతో పేదలు చౌక బియ్యానికి నోచుకోవడం లేదు. డీలర్ షాపుల్లో కేవలం 4-5 రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేయడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రెవెన్యూ, ప్రజా పంపిణీ వ్యవస్థ అధికారులు స్పందించకపోవడంతో గ్రామీణులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా రేషన్ సక్రమంగా అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. మరి బియ్యానికి 4 నెలల నుంచి ఇబ్బంది పడి ఏసీ కాలం నుంచి ఇక్కడకు నడిచి వచ్చే బియ్యం లేక లైన్లో నిలబడి తిప్పలు పెడుతున్నాం సార్. బియ్యం 4 నెలల పొద్దు నుంచి మాకు బండి రాలేదు, ఏమి రాలేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. మేము నా కాలు నొప్పి రాలేకపోయినా కూడా బియ్యం ఇక్కడ నిలబడి ఊరికే పోతున్నాం సార్. ఇబ్బంది పడుతున్నాం. మాకేమో 2 రాడ్లు ఉన్నాయి, కాయల్లో నడవలేక అల్లాడిపోతున్నాము. వీళ్ళేమో వచ్చి ఈయటం లేదు, బండి రావటం లేదు. బండి రాక కూడా 6-7 నెలలు అయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, రేషన్ బియ్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రధానంగా చూస్తే జగన్ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంది ఇంటింటికి రేషన్ బియ్యం పంపిస్తున్నామని. కానీ చాలా మందికి, సగం మందికి పైగా ఈ రేషన్ బియ్యం అందే పరిస్థితి లేదు. అంటే ఈ రేషన్ బియ్యం వాహనం నేరుగా ఇంటికి రావట్లేదు, వీధుల్లో పెట్టి పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఎప్పుడు ఆ వాహనం ఏ ఏరియాకు వస్తుందో అర్థం కాక చాలా మంది, ఒక్కొక్కరు పేద నిరుపేదలు అయితే 4-5 రోజులు కూలి పనులు మానుకొని ఇళ్ల దగ్గరే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. వరికుంటపాడు మండలం ఇరువురు గ్రామంలో దాదాపు 5 నెలలుగా రేషన్ అందటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రూట్ నెంబర్ 5 కి అసలు ఆ రేషన్ బియ్యం వాహనమే రావటం లేదని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. దాదాపు చాలా మంది పేద నిరుపేదలందరూ కూడా ఆ గ్రామంలో 80% మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ రేషన్ బియ్యం తోటే కడుపు పోసుకునే పరిస్థితి. అలాంటిది ఎన్నిసార్లు ఎంతమంది అధికారులు ఫిర్యాదు చేసినా కూడా ఎవరో పట్టించుకోవడం లేదంటూ ఈ విరూరు గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే నెల్లూరు జిల్లాలో గతంలో కూడా ఈ రేషన్ బియ్యం వాహనాల వాళ్ళు ఈ రేషన్ బియ్యం అంతా అక్రమంగా ఇతర ప్రాంతాలకి ఇతరులకి అమ్మకాలు సాగిస్తున్నారు. మొత్తం మీద ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎన్నిసార్లు ఎంతమంది అధికారులు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్న దాఖలా ఉండడం లేదు. ఇటీవల వేదాయపాలెం ప్రాంతంలో అయితే రేషన్ బియ్యం నుంచి వేరే ఆటోలకి ఈ రేషన్ బియ్యం ఎక్కిస్తూ ఉండగా ఏబీ ఆంధ్రజ్యోతి రెడ్డి హ్యాండెడ్ ఆ విజువల్స్ అన్ని తీసి అధికారులకు చూపడం కూడా జరిగింది. అయినా కూడా ఎలాంటి చర్యలు లేవు. ఇలాంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. మొత్తం మీద జగన్ ప్రభుత్వం అయితే 100 కోట్లు ఖర్చు పెట్టాం, ప్రతి ఇంటికి నేరుగా రేషన్ బియ్యం అందిస్తున్నామని చెప్తుంది. కానీ సగం మంది తమకు రేషన్ రావటం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో కూడా మూలాపేట ప్రాంతంలో దాదాపు 5-6 నెలలుగా బియ్యం సరిగా ఆ ప్రాంత ప్రజలకు రావటం లేదు. ఎక్కువగా పేదలు నిరుపేదలు ఉండే ప్రాంతాల్లోనే ఈ రేషన్ బియ్యం రావటం లేదని చెప్పి వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు. అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. దాదాపు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఈ రేషన్ బియ్యం అక్రమాల్లో భాగస్వామ్యం ఉందని ఆరోపణలు ఉన్నాయి. కావాలైతే ఈ రేషన్ బియ్యం అక్రమాలకు కేంద్రంగా మారింది. ఒక 3 మిల్లుల యజమాని ఆయన వైసీపీ నేత, ఆయన దగ్గరుండి చుట్టుపక్కల జిల్లాలంతా కూడా రేషన్ బియ్యం ఈ విధంగా పంపిణీ కాని రేషన్ బియ్యం అంతా కూడా సేకరించి తమిళనాడు ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా అధికారులు 2-3 సార్లు రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నా పెద్దపాటి చర్యలు కూడా ఏమీ లేవు. యామిని, రైట్, థ్యాంక్ యూ మహేష్.